న్యాయవాదులు గట్టు వామన్రావు దంపతుల జంట హత్య కేసు విచారణ వేగవంతమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ తన పనిని వేగవంతం చేసింది. 3 రోజులుగా విచారణ జరుపుతున్న సిబిఐ అధికారులు ఈరోజు పెద్దపల్లి కోర్టును ఆశ్రయించారు. కేసును పెద్దపల్లి కోర్టు నుంచి సిబిఐ కోర్టుకు బదిలీ చేయాల్సిందిగా కోరారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన అన్ని టెక్నికల్ ఎవిడెన్సులు సేకరించే పనిలో పడ్డారు. ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో అన్నింటి నుంచి సమాచారం సేకరించారు. మరోవైపు కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. గట్టు వామన్రావు దంపతుల్ని నడి రోడ్డుపై హత్య చేసిన ఘటనపై విచారణ మళ్లీ మొదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ కొన్ని రోజుల కిందట ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సెప్టెంబర్ 18న రామగుండం కమిషనరేట్ కేంద్రంగా బస చేసిన సిబిఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో 10 రోజులు ఇక్కడే ఉండి ప్రాథమిక విచారణ పూర్తి చేస్తారు. గట్టు వామన్రావు సొంతూరైన మంథని మండలం గుంజపడుగుకు వెళ్లిన సిబిఐ అధికారులు మృతుడి తండ్రి కిషన్ రావును, ఆయన సోదరుడు శేఖర్ను విచారించారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లి ఫైట్ చేస్తుంది కిషన్ రావే. ఈయన చొరవతోనే సుప్రీంకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. కిషన్ రావును ప్రశ్నించిన అనంతరం అతన్ని వెంట పెట్టుకుని మంథని కోర్టుకు వెళ్లారు సిబిఐ అధికారులు. అక్కడ కాసేపు విచారించాక, సెక్షన్ ఆఫీసర్స్తో మాట్లాడాక తిరిగి కిషన్ రావు, ఆయన సోదరుడు శేఖర్ను వెంట పెట్టుకుని హత్యలు జరిగిన ప్రదేశానికి వెళ్లారు. జంట హత్యలకు సంబంధించిన వివరాల్ని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. కొన్ని ఫోటోలు తీసుకున్నారు. అప్పటికే సేకరించిన ఆధారాల్ని క్షేత్రస్థాయి నుంచి పరిశీలించారు. కొందరు స్థానికులతో కూడా మాట్లాడి వివరాలు సేకరించారు. సెప్టెంబర్ 19వ తేదీన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన సిబిఐ బృందం అక్కడ వైద్యులను విచారించారు. మృతదేహాల్ని పోస్టుమార్టం చేసింది ఎవరు, అసలు వామన్రావు ఏ స్థితిలో హాస్పిటల్కు వచ్చారు, కత్తిపోట్లు, గాయాలు ఏ స్థాయిలో కనిపించాయి అనే వివరాల్ని డీటెయిల్డ్ గా వైద్యుల నుంచి సేకరించారు. గౌరవ సిబిఐ వారు కమిషనరేట్ కు వచ్చి, కమిషనరేట్ నేరుగా గుంజపడగ గ్రామమైనటువంటి 2-93 మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యుల వివరాలు తీసుకున్నారు. అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని మంథని కూడా వెళ్ళడం జరిగింది. మంథని కోర్టులో వామన్రావు, నాగమణి ఎక్కడ ఉన్నారు, వారి కారు ఎక్కడ ఉంది, తర్వాత ఎవరు రిక్కి నిర్వహించారనే విషయాలపై వాళ్ళు చెప్పడం జరిగిన తర్వాత కూడా ఎంఆర్ఓ ఆఫీసుకు పోయిన సంగతి కూడా చెప్పాము. అక్కడి నుంచి వారు మమ్మల్ని ఏనాడైతే 17/2/2021 నాడు వామన్రావు దంపతులు ఘోరంగా హత్యగావింపబడ్డారో ఆ ప్రదేశం కూడా సిబిఐ వారు తీసుకుపోయినారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు రాజకీయంగా కూడా కలకలం రేపింది. నాటి ప్రభుత్వ పెద్దలు కొందరు కలిసి ఈ కేసులో కీలకమైన వారిని కాపాడారు అన్న ఆరోపణలు ఉన్నాయి. చనిపోయే ముందు గట్టు వామన్రావు పుట్టా మధు పేరు ప్రస్తావించారు అని, అప్పటి అధికార పార్టీలో పుట్టా మధు ఉండటంతో కేసులో ఆయన పేరు లేకుండా చేశారు అన్నది మృతుడి తండ్రి కిషన్ రావు ప్రధాన ఆరోపణ. ఆ వీడియోలో పుట్టా మధుకర్ పేరు వినిపించిందా లేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం పుట్టా మధుకర్ పేరు ఆ వీడియోలో ఉందనే విషయాన్ని కోర్టుకు తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా కేసును సిబిఐకి అప్పగించింది సుప్రీంకోర్టు. నాటి పోలీసు విచారణలో నిందితుడిగా తేలకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పేరు విపరీతంగా ప్రచారంలోకి రావడంతో ఆయనకు సిబిఐ విచారణ కోసం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మధుతో పాటు ఇంకెవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారు, ఎవరెవరిని విచారించబోతున్నారు, మృతుడు వామన్రావు తండ్రి కిషన్ రావు ఇంకెవరెవరి పేర్లు సిబిఐ అధికారుల దృష్టికి తీసుకురాబోతున్నారు అన్న ఉత్కంఠ నెలకొంది. సిబిఐ ముందర కూడా అనేక విషయాలు తీసుకువెళ్ళిపోదలుచుకున్నాను. నేను ఖచ్చితంగా పుట్టమధు చేయించిన హత్య, పుట్టమధు వెనక ఎవరున్నారు, పుట్టమధు భార్య ఊదరి సత్యనారాయణ తదితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్ఫార్మర్ గా వివరించిన వాళ్ళు కూడా అందరూ బయటికి రావాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ డబుల్ మర్డర్ కేసును వీలైనంత త్వరగా ఛేదించాలి అని కోరుతున్నారు వామన్రావు.